పేరు గొప్ప ఊరుదిబ్బాన చందంగా తయారైంది కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల పరిస్థితి. దశాబ్దాల చరిత్ర ఉన్న బోధన సిబ్బంది లేక రోజురోజుకు విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమస్యలకు కేరఫ్గా మారింది కేయూ ఇంజనీరింగ్ కాలేజ్. కాకతీయుల పేరుతో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కాలేజీలో కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపు లేనితనంతో కాలేజీ పరువు దిగజారుతోంది. విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షలా తయారైంది. క్లాస్ రూమ్స్, లెక్చరర్ల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. హాస్టళ్లలో పడుకునేందుకు మంచాలు, కూర్చునేందుకు టేబుళ్లు కూడా లేని దుస్థితి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను యూజ్ చేసుకోకపోవడంతో దాదాపు 30 కోట్ల రూపాయలు మురిగిపోయాయి. 2009లో కాలేజీకి 35 కోట్లు కేటాయించింది అప్పటి ప్రభుత్వం. భవన నిర్మాణాలు, ల్యాబ్లు, మౌలిక వసతుల కోసం 5 కోట్లు మంజూరు చేశారు. మిగతా నిధులు శాంక్షన్ అయినా పనులు ప్రారంభించలేదు. క్లాస్ రూమ్లు, ల్యాబ్ల కొరత తీవ్రంగా ఉంది. అధ్యాపకులు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో తెలియడం లేదంటున్నారు స్టూడెంట్స్. వరకు ఓయూ అనుబంధంగా పీజీ కాలేజీగా ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం 1976 ఆగస్టులో పూర్తిస్థాయి వర్సిటీగా మారింది. 2009లో వర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించారు. ఎన్నో ఆశలతో ఈ కాలేజీలో జాయిన్ అయిన వాళ్లంతా వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ 2 బ్యాచ్లు బయటకు వెళ్లిపోయాయి. 6 ఏళ్లు గడిచినా అప్పటికీ ఇప్పటికీ తేడా లేదని చెబుతున్నారు స్టూడెంట్స్. ఒకేసారి కూర్చొని మిస్ చేసి ఒకసారి వెళ్ళిపోతే అది బాగుంటుంది. కాకపోతే ఇక్కడ 2-3 విడుదల అయ్యేసరికి క్లాస్ లేట్ అవుతుంది. ఆ క్లాసులు చూస్తే కానీ అక్కడ మాకు సరైన ఫ్యాకల్టీ లేదు. ఇప్పుడు మొత్తం మా కళాశాలకు 66 మంది ప్రొఫెసర్లు ఉండాలి. 66 మంది ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నది ఒక 4 ప్రొఫెసర్లు మాత్రమే ఇప్పుడు పర్మనెంట్. 4 ప్రొఫెసర్లు మాత్రమే ఇక్కడ పర్మనెంట్గా ఉన్నారు. 4 ప్రొఫెసర్లు మాత్రమే ఇక్కడ పర్మనెంట్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ తెప్పిస్తాం మీరు వస్తారు, రేపు వస్తారంటూ డిలే చేస్తున్నారు. ఇక్కడ యూనివర్సిటీ అని విద్యార్థులు ఎక్కడెక్కడ నుంచి వచ్చాము. మా నల్గొండ, మహబూబ్ నగర్ ఎక్కడెక్కడ నుంచి యూనివర్సిటీ పేరు మీద వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే విద్య ఎట్లుంది, ఇది అంతా తెలిసి ఇక్కడ రాకపోతుంది. అనవసరంగా మా 4 years లైఫ్ వేస్ట్ అయితే, తర్వాత కెరీర్ వేస్ట్ అవుతుంది. ఇక్కడ వసతులు లేకపోవడంతో ప్రాక్టికల్స్ కోసం వేరే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్నామని చెప్తున్నారు స్టూడెంట్స్. ల్యాబ్ల నిర్వహణ అధ్వానంగా ఉందంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం 12 ల్యాబులు ఏర్పాటు చేశారు. అందులో 6 మాత్రమే పనిచేస్తున్నాయి. కొన్ని మిషన్లు యూజ్ చేయకపోవడంతో తుప్పు పట్టిపోయాయి. దీంతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిడ్స్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లి ప్రాక్టికల్స్ చేస్తున్నామని చెప్తున్నారు స్టూడెంట్స్. ఇక్కడ ఉన్న విద్యార్థులకు సెకండ్ ఇయర్ వరకు అయితే ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయండి. సెకండ్ ఇయర్ కంప్లీట్గా మొత్తం ఇక్కడే చేపిస్తాము. 3rd year 4th year ల్యాబ్స్ మాత్రం మేము కిడ్స్ కాలేజ్ వరంగల్ తీసుకెళ్తాం. ఒకవేళ కిడ్స్ అయినా కానీ లేకపోతే చైతన్య కాలేజ్ అయినా కానీ మా సొంత అంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తాము. ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళని కిడ్స్ కాలేజ్ తీసుకెళ్ళి మేము ల్యాబ్స్ కంప్లీట్ చేస్తామండి. అంటే 3rd yearకి 4th yearకి అయితే ఇంకా ప్రాసెస్లో ఉందండి. మేము ఆల్రెడీ కొటేషన్స్ ఇచ్చినాము. వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇంకా అది వచ్చేది ఉంది కాబట్టి ఈ లోపల మాత్రం మేము దాదాపు బెస్ట్గానే ప్రొవైడ్ చేస్తున్నాం. అందుకే కిడ్స్ కాలేజ్ మాకు మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయాలి. మాకంటూ సెపరేట్ క్లాసెస్ ఉండాలి. మాకంటూ ఏమేమి సివిల్ ఇంజనీర్కి ఏమేమి ల్యాబ్స్ యూజ్ అవుతాయో ఆ ల్యాబ్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. వాటికి బెస్ట్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కావాలి. యూనివర్సిటీ కాబట్టి, గవర్నమెంట్ ఫ్యాకల్టీ కాబట్టి మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయాలి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద మనీ దే స్పెండింగ్ ఆన్ us. కేయూ ఇంజనీరింగ్ కాలేజీకి 2010లో 37 టీచింగ్ పోస్టులు, మరో 35 నాన్ టీచింగ్ పోస్టుల్ని మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం. ఆ పోస్టులను భర్తీ చేయడంలో అధికారులు ఆలస్యం చేశారు. 2013లో అప్పటి కేయూ వీసీ ప్రొఫెసర్ వెంకటరత్నం ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నించారు. ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. 37 పోస్టులకు గాను 22 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చే టైంలో నిరసనలు వెల్లువెత్తాయి. నియామకాలు నిలిపివేయాలని కొందరు ఆందోళనకు దిగారు. దీంతో 5గురిని మాత్రమే సెలెక్ట్ చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. పార్ట్ టైం డిప్యుటేషన్పై వచ్చిన లెక్చరర్స్తో క్లాసులు చెప్పిస్తున్నారు.
ప్రహారం లేకుండా ఏం లేకుండా జీర్ణహీన పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు మౌలికమైన వసతులు కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు మెస్ హాస్టల్ సదుపాయం కల్పించాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు కూడా కనీసం ఒక రూమ్స్ లేక హాస్టల్ వసతి లేకుండా జీర్ణహీన పరిస్థితులు ఏర్పడుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద విధులైతున్న విద్యార్థులకు బయట వరకు ప్రవేశం కల్పిస్తామని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు, ఒక ఐడి కార్డ్ వేసుకురమ్మని చెప్తారు, ఐడి కార్డ్ చెక్ చేయడానికి అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు. సివిల్ బ్రాంచ్కి ఇంతమటికి ఒక పర్మనెంట్ కానీ ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ కానీ లేరు. ఇంతమటికి మాకు కావాల్సిన ల్యాబ్స్లో ఒకే ఒక ల్యాబ్ ఇక్కడ ఉంది, అది కూడా మెకానికల్తో కంబైన్ వాళ్ళకు ఉంది, ఒక ల్యాబ్ ఉంది. వేరే రిజిస్టర్ దగ్గరికి వెళ్తే ఏంటి సార్ మా పరిస్థితి అంటే, నువ్వు ఇచ్చే 10,000కి ఇంతకంటే ఎక్కువ చెప్తారా నీకు చదువు, నీకు ఇచ్చే 10,000కి ఇదే ఎక్కువ చదువు నీకు అని చెప్తారు. మీరు ఇక్కడ చూస్తుంటే అవపడుతున్నాయి, ఇక్కడ కార్డ్స్ లేవు, కింద పడుకోవాల్సి వస్తుంది మేము. ఇక్కడ మగ్స్ లేవు, అక్కడ వాటర్ దానికి ఒక ఫ్రిడ్జ్ లేదు, అక్కడ వాటర్ దానికి ఆడ జగ్స్ ఉండవు, వాటర్ 3 డేస్కి ఒకసారి వస్తాయి. ల్యాబ్స్లోకి వెళ్తారు, ల్యాబ్స్ ఫ్యాకల్టీ లేదు, వేరే కాలేజ్ నుంచి వచ్చిన అసిస్టెంట్స్ని మాకు చెప్పిస్తారు. ఇక్కడ మాకు 92 పీరియడ్లో కావాల్సిన ఒక సబ్జెక్ట్ని 12 పీరియడ్లో చేసిన ఘనత ఈ కాలేజీకి ఉంది. అధ్యాపకుల నియామకాలతో పాటు కాలేజీలో సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామంటున్నారు వర్సిటీ అధికారులు. విద్యా బోధన విషయంలో విద్యార్థులకు నష్టం జరగనివ్వమంటున్నారు. 55 మంది ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో మనం కిడ్స్ కాలేజ్ నుంచి సిడిసి కాలేజ్ సపోర్ట్ తీసుకుంటున్నాం. అన్ని డిపార్ట్మెంట్స్కి సిలబస్ కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి, దానికి అన్ని రెడీ అయినాం. ల్యాబ్స్ కూడా కిడ్స్ తర్వాత సిడిసి వాళ్ళకి తీసుకున్నాం. యాక్చువల్గా మనకు 6 కోర్సులకి 83 ల్యాబ్స్ కావాలి మొత్తం. మనకి 83 ల్యాబ్స్కి 60 ల్యాబ్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కాలేజ్, 23 ల్యాబ్స్ మాత్రం మేము సిడిసికి కిడ్స్కి వెళ్తున్నాం, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నాం. సివిల్ మెకానికల్కి ఫ్యాకల్టీ కొరత ఉంది, అవి స్టార్ట్ చేశారు. తర్వాత మళ్ళీ రీసెంట్గా మనం 39 ఫ్యాకల్టీకి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసినాం. వెరీ సూన్ వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తున్నాం. తర్వాత ల్యాబ్లు సివిల్ మెకానికల్ ఇయర్ తీసుకుని ఎస్టాబ్లిష్ చేయడానికి వర్క్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రపోజల్ పుటప్ చేసినాం, హైయర్ అఫీషియల్స్ కన్విన్స్ చేస్తున్నాం, పర్సూ చేస్తున్నాం. కాలేజ్ హాస్టల్లో విద్యార్థులకు కూర్చుందామంటే టేబుళ్లు లేవు, పడుకుందామంటే మంచాలు లేవు, గదుల్లోనూ కిందనే పడుకుంటున్నారు. 100 మందికి మాత్రమే బెడ్లు వచ్చాయంటున్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మొత్తానికే బెడ్లు లేని పరిస్థితి. దీంతో కిందే పడుకుంటున్నామని చెప్తున్నారు స్టూడెంట్స్. ఇక 3 బాత్రూంలు పనిచేస్తుండడంతో మార్నింగ్ క్యూ కడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. కనీస వసతులు లేక చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని, సాధ్యమైనంత త్వరగా కాలేజీలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు విద్యార్థులు. చూశారు కదా ఇంజనీరింగ్ విద్యార్థుల్లోని కష్టాలు. విద్యార్థులకు బోధన సిబ్బందితో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. వీడియోస్ సాయిబాబాతో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.